సజీవుడు మన రక్షకుడు యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. 36వ కీర్తన 11వ వచనములు. 36వ కీర్తన 11వ వచనం. గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియకుము, భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనీయకుము. అదిగో, పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. ఈ చివరి వచనంలో 3 విషయాలు చెప్పబడ్డాయి. ఈరోజు మొదటి విషయాన్ని ధ్యానం చేసుకుందాము. గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియకుము. గర్విష్ఠులు పాదములు నా మీదికి రానియకుము అంటే మన చుట్టూ గర్విష్ఠులు ఉండవచ్చు. ఒక్కొక్కసారి ఆ లక్షణము మనలో కూడా ఉండవచ్చు. గర్వము అన్నటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది. గర్వము అన్నటువంటిది ఎంత స్థాయికి తీసుకుని వెళ్తుందంటే, దేవుని కంటే పైగా నేను ఉన్నాను అంటే, ఇక దేవుడే నా మాట వినాలి అన్న స్థాయిలోనికి మనల్ని తీసుకునే ప్రమాదము ఉన్నది. బైబిల్లో మొట్టమొదటి పాపము గర్వముగా కనబడుచున్నది. దేవునిని ఎదిరించినటువంటి గర్వము ఎందుకు వస్తుందంటే, రకరకాల కారణాల చేత గర్వము వస్తుంది. వారికి ఉన్నటువంటి బలము చేత, ఐశ్వర్యము చేత, అందము చేత గర్వము వస్తుంది. యెహెజ్కేలు గ్రంథములో 16వ అధ్యాయములో దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి వారికి ఉన్నటువంటి విషయంలో చూడండి. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 15 మొదటి వచనాలన్నీ కూడా, కొన్ని వచనాలు నేను చదువుతాను. 16వ అధ్యాయము 10వ వచనము నుండి. విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపచేసి తిని, సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించి తిని, సన్నపు అవిసినార బట్ట నీకు వేయించి తిని, నీకు పట్టు బట్ట ధరింపచేసి తిని, మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి, నీ చేతులకు కడియములు పెట్టి, నీ మెడకు గొలుసు తగిలించి, నీ చెవులకును ముక్కునకును పోగులను, నీ తలకు కిరీటమును పెట్టించి తిని, ఈలాగు బంగారుతోనూ వెండితోనూ నేను నిన్ను అలంకరించి, సన్నపు అవిసెనారయు పట్టును విచిత్రపు కుట్టు పనియు గల బట్టలను నీకు ధరింపచేసి, గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారముగా ఇయ్యగా, నీవు మిక్కిలి సౌందర్యవైతివై రానియగునంతగా అభివృద్ధి నొందితివి. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా, అన్యజనులు దాన్ని చూచి నీ కీర్తి ప్రశంసించుచు వచ్చిరి. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఇది అలంకార భాషలో దేవుడు తన ప్రజలను ఎంతగా ప్రేమించాడో, ఎంతగా దీవించాడో, హెచ్చించాడో, ఇతరులు కూడా వారి చుట్టూన్నటువంటి వారు కూడా ఇశ్రాయేలులను చూచి అసూయపడేంతగా అభివృద్ధి చేశాడు. అయితే ఇప్పుడు చూడండి 15వ వచనంలో, అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకొని, నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై. ఇక చాలా కఠినమైనటువంటి పదాలు. నీకు కీర్తి వచ్చింది, నీకు బలముంది, నీకు అందము ఉంది. ఇవన్నీ అక్కడ నాకు నచ్చినటువంటి మాట ఏంటంటే, 14వ వచనంలో, నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత
నీ సౌందర్యము పరిపూర్ణము కాదు. మనకు ఏదైనా అందముంది, ఐశ్వర్యముంది, బలముంది, ప్రభావముంది, ఆ, బలగముంది అంటే దేవుని యొక్క ప్రభావము చేత అది మనకు అనుగ్రహించబడినది. దేవుని ప్రభావం చేత, దేవుని శక్తి చేత దేవుడు మనకు కొన్ని తలాంతులను ఇచ్చాడు. అయితే ఇక్కడ ఇశ్రాయేలీలు అయితే వారి యొక్క సౌందర్యమును, కీర్తిని ఆధారము చేసుకొని వారు తప్పుడు మార్గంలోనికి వెళ్ళినట్టు మనం చూస్తాం. అట్టి మనసు నా మీదికి రాకుండా, నన్ను వెంబడించకుండా, అటువంటి గర్విష్ఠుల పాదములు నన్ను నా మీదికి రానియకుండా సహాయము చేయము ప్రభు. అట్టి మనస్సును నా నుండి తీసివేయము ప్రభు. చాలాసార్లు ఈ గర్వమునకు, అతిశయానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే అది మనకు కనపడదు. అది మనకు కనపడదు. ఏదైనా ఇంకా వేరే తప్పులు చేస్తే మనకు తప్పు చేసినట్టు అనపడుతుంది కానీ గర్వము, అతిశయము అన్నటువంటిది మనకు చాలా మట్టుకు కనపడదు. కనపడకపోగా ఆ గర్వపు లక్షణాలు దైవిక లక్షణాలుగా మనము గుర్తించే ప్రమాదం ఉన్నది. ఆత్మీయ అతిశయము కూడా ఒక్కొక్కసారి కనబడుతుంటుంది. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో అక్కడ 3వ అధ్యాయములో 4వ వచనము నుండి, కావలయునంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును, మరి ఎవడైనాను శరీరమును ఆస్పదం చేసుకునదలిచిన యెడల నేను మరి ఎక్కువగా చేసుకునవచ్చును. 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశం వాడనై, బెన్యామీను గోత్రములో పుట్టి, హెబ్రీల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్రము విషయంలో పరిసయ్యుడనై, ఆసక్తి విషయం సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రం వలన నీతి విషయం అనిందుడనై ఉంటిని. ఇవి అన్ని ఆత్మ సంబంధమైనటువంటి, భక్తి సంబంధమైనటువంటి మాటలే కదా. నేను మన భాషలో మాట్లాడితే నేను ఫలానా క్రైస్తవుడను, లేదా నేను బాప్తిస్మము తీసుకున్నటువంటి వాడను, ఇదిగో నేను ఫలానా గోత్రంలో పుట్టినటువంటి వాడను, నాకు అంటే ఇవన్నీ శరీరమును ఆస్పాదము చేసుకుంటే అది పౌలు గారు గుర్తించినటువంటి అంటే అవన్నీ లాభకరమైనటువంటివే, కానీ అవన్నీ కూడా క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది నాది, నాలో ఉన్నటువంటి ప్రత్యేకత, నాలో ఉన్నటువంటిది తలాంతు అని మనం ఏది కూడా చెప్పడానికి ధైర్యము సరిపోదు. ఎందుకంటే అవన్నీ ఏవైనా ఉన్నాయంటే అది దేవుని కృప వలన మనకు దేవుడు అనుగ్రహించినటువంటివి. ఇట్లే మనము దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయములో కూడా 31వ వచనములో అక్కడ కూడా ఆ వ్యక్తి నెబుకద్నెజరు నిజముగానే ఆయన ఇవన్నీ చేసి ఉన్నాడు. చూడండి, 30 వచనము, 31వ వచనము. రాజు బబులోనను ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాననుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను, ఏదనగా, రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. ఆయన చేసిందే చెప్పుకుంటున్నాడు, ఏం చేయంది చెప్పుకుండడం లేదు. అయినా దేవుడు దాన్ని అంగీకరించలేదు. అనేకుల కంటే పైగా హెచ్చించుకునేటటువంటి మనసు,
గర్వం పోవాలంటే ఒకటే ఒక సూత్రం. సిలువ వేయబడిన యేసుక్రీస్తుని చూస్తే చాలు. సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు నా కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు చూస్తే చాలు. వెంటనే మనకేం గుర్తుకొస్తుంది? ఫిలిప్పీ పత్రిక గుర్తుకు రావాలి. 2వ అధ్యాయములో, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయములో 6వ వచనమును చూస్తే, మనము నమ్ముకున్న యేసుక్రీస్తు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఎవరు? మనం నమ్ముకున్న యేసుక్రీస్తు వారే. ఆయన అంతగా తగ్గించుకున్నాడు. ఆయన అంతగా తగ్గించుకున్నాడు. యోహాను సువార్తలో 13వ అధ్యాయములో శిష్యుల పాదములు కడిగేటంతగా తగ్గించుకున్నాడు. మీరును కూడా ఒకరి ఎడల ఒకరు ఆ విధముగా జీవించాలి అని మనకు బోధించాడు. మనము ఇతరుల దగ్గర నిలబడ్డప్పుడు ఏ విషయమును బట్టి కూడా అతిశయించుట క్రైస్తవులకు తగదు. ఒకరిని ఒకరు మీరు ఒకరికంటే ఒకరు యోగ్యులు. ఇది నేను నేర్చుకోవాలి. అవతల వ్యక్తిని చూస్తే నాకంటే యోగ్యులు అన్న మనసు, అది ప్రభువు మనసు, ప్రభు ఆత్మ మనకుంటేనే ఆ విధముగా మనకు మనం కలుగుతుంది. లేకపోతే ఇక రకరకాల ఆలోచనలు వస్తాయి. నా అనుభవాన్ని బట్టి, నా శక్తిని బట్టి, నా బలమును బట్టి, నా ఆస్తిని బట్టి అవతలి వ్యక్తులను చూచే మనస్సు. మనము ఒక్క శరీరములో ఆర్గాన్స్గా ఉన్నాం. క్రీస్తు అన్నటువంటి శరీరములో అనగా సంఘములో అవయవములుగా మనము ఉన్నాము. ఏ అవయవము ఇంకొక అవయవము మీద హెచ్చించుకుంటుంది చెప్పండి? ఊహించుకుంటే మనలో ఒక కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, కాలు, చేతులు అన్నీ ఉన్నాయి కదా. ఒక అవయవము ఇంకొక అవయవం మీద హెచ్చించుకునే అవకాశం ఉందా? అది ప్రాక్టికల్గా కూడా మనము చూడగలం కదా. మరి అవతల వ్యక్తుల ముందు నిలబడితే అదేంటో ఆ శక్తి సామర్థ్యాలు మనము పోలిక వచ్చేస్తుంది. కంపారిజన్ చేసుకొని ఆ మనస్సు నేను వారికంటే ఎక్కువ లేదా గొప్ప లేదా నేనే చేయగలను, అది కరెక్టే ఉండొచ్చు. కానీ ఆ మనస్సు చంపబడాలి. దేవునికి స్తోత్రం. అది పరిశుద్ధాత్మ దేవునికే సాధ్యము. హెచ్చించుకునే మనస్సు పరిశుద్ధాత్మకే సాధ్యము. మనము ప్రభువుకు అప్పగించుకోవాలి. ప్రార్థన చేయగలిగితే, ప్రభువా నేను ఏ విషయమందు కూడా అతిశయించకుండా సహాయము చేయుము. 14వ అధ్యాయము యెషయా గ్రంథములో అక్కడ దేవుడు ఒక అన్య రాజ్యాన్ని ఆయన వాడుకుంటాడు తన పని నిమిత్తము. అశ్షూరీయులు అన్య దేశాన్ని ఆయన వాడుకుంటాడు. చూడండి 10వ అధ్యాయము, యెషయా గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం నుండి. భక్తిహీనులకు జనము మీదికి నేను వారిని పంపెదను. దోపుడు సొమ్ము దోచుకునుటకును, కొల పట్టుటకును, వీధులను త్రొక్కించుటకును, నా ఉగ్రతకు పాత్రులగు జనులను గూర్చి వారికి ఆజ్ఞాపించదను. అయితే అతడు అలాగనుకొనడు. అది అతని ఆలోచన కాదు. నాశనము చేయవలననియు చాలా జనములను నిర్మూలన చేయవలననియు అతని ఆలోచన. అతడిట్లను కొనుచున్నాడు, నా అధిపతులందరూ మహారాజులు కారా? కల్నో కర్కేమిషు వలె నుండలేదా? హమాతు అర్ఫాదు వలె నుండలేదా? షోమ్రోను దమస్కోలు వలె నుండలేదా? విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి కదా. వాటి విగ్రహములు యెరూషలేము షోమ్రోనుల విగ్రహముల కంటే ఎక్కువైనవి కదా.
షోమ్రోనునకును దాని విగ్రహములకును నేను చేసినట్లు యెరూషలేమునకును దాని విగ్రహములకును చేయకపోదునా అనెను. కావున సియోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమంతి నెరవేర్చిన తరువాత నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వము వలని ఫలమును బట్టి అతని కన్నుల అహంకారపు చూపులను బట్టి అతని శిక్షింతును. అతడు అనుకొనుచున్నాడు 13వ వచనంలో అష్షూరు రాజు, నేను వివేకిని. దేవుడు అంటున్నాడు, నేను ఒక పని కొరకు నిన్ను వాడుకున్నాను. నువ్వు పోయి వాళ్ళని జయించు, వాళ్ళని నాశనం చేయి. ఈ వ్యక్తి నాశనం చేస్తున్నప్పుడు, జయిస్తున్నప్పుడు ఈ వ్యక్తి నాకు ఇంత బలం ఉన్నది, దేవుడిచ్చిన పని కాక ఇంకా ఎక్కువ పని ఇదే బలంతో ఆయన చేస్తున్నాడు. ఒక విషయంలో దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఆ బలమును ఆధారం చేసుకొని దేవుడు చెప్పని పనులు చేయకూడదు. అది పాయింట్ ఇక్కడ. దేవుడు చెప్పని పనులు చేయకూడదు. ఉదాహరణకు దేవుడు ఒక మంచి తలాంతు ఇస్తాడు మనకు, పాట పాడే వరము. దేనికి ఇచ్చాడు? ఇది ఆరాధన చేయండి. కానీ ఇదే విషయము ఈ పాట పాడే దాన్ని తీసుకుని వెళ్ళి క్లబ్బులలో పాట పాడుతుంటారు. క్లబ్బులలో పాట పాడి, అంటే ఇప్పుడు ఈ తలాంతు ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు? అష్షూరు రాజును పిలిచి ఒక పని చెప్పాడు. అయ్యా, నువ్వు ఈ పని చేయి. అన్యులైనప్పటికీ దేవుడు వారిని వాడుకున్నాడు. అయితే ఆయన అనుకుంటున్నాడు, ఈ వీళ్ళనే నేను జయించాను, ఇంకా అనేక దేశాలను నేను జయించగలను అని వెళ్ళాడు. ఆయన అనుకుంటున్నాడు, నేను వివేకిని, నా బాహుబలము చేతను నా బుద్ధి చేతను అలాగు చేసి తిని, నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను దోచుకొంటిని, మహాబలిష్ఠుడనై సింహాసనాసీనులను త్రోసివేసి తిని, పక్షిగీటిలో ఒకడు చేయి వేసినట్లు జనముల ఆస్తి నా చేతి చిక్కెను. ఒకడు విడువబడిన గుడ్లను ఏరుకునినప్పుడు రెక్కను ఆడించున్నది అయినను, నోరు తెరచున్నది అయినను, కిచకిచలాడునది అయినను లేకపోవునట్టు నిరభ్యంతరముగా నేను సర్వలోకమును ఏరుకొనుచున్నానని అనుకొనును. వారి బలమును బట్టి, ఐశ్వర్యమును బట్టి, తలాంతును బట్టి వారిట్లా ఆలోచన చేస్తూ ఉంటారు. గర్విష్ఠుల పాదములు, గర్విష్ఠులు 15వ వచనంలో, గొడ్డలి తనతో నరుకువాని చూచి అతిశయపడునా. ఇక ఈ ఒక్క ఉదాహరణ చాలు. గొడ్డలి తనను నరుకువానిని చూచి అతిశయపడునా. గొడ్డలతో నేను పట్టుకొని ఒక చెట్టు నరుకుతుంటా. ఇప్పుడు చెట్టును, ఇంత పెద్ద చెట్టును ఎవరు నరికారు? పట్టుకున్న వ్యక్తి లేదా గొడ్డలే? గొడ్డలి అనుకుంటుంది, చూసినవా, నీకంటే నాకెంత బలముందో, నేను ఇంత పెద్ద చెట్టును నేనే నరికాను అని గొడ్డలి అనుకుంటే ఎట్లా ఉంటుంది? పాఠం ఏంటంటే, దేవుడు నీ ద్వారా ఒక పని చేయిస్తాడు. ఇది సత్యమే కదా. దేవుడు తన నిత్య ప్రణాళికలు నెరవేరు నిమిత్తము మనల్ని పాత్రలుగా వాడుకుంటాడు. ఈ వాడబడినటువంటి ఈ గొడ్డలి దేవుని మీద హెచ్చించుకున్న అతిశయపడుట అది మంచిదేనా? రంపము తనతో కోయివాని మీద పొగడుకొనున, కొల తన్నెత్తు వానిని ఆడించినట్లును, దండము కర్రకాని వానిని ఎత్తినట్లును ఉండును కదా. దేవుడు నా ద్వారా ఒక మంచి క్రియ జరిగించాడు.
నీ ద్వారా ఒక ఆత్మ సంబంధమైనటువంటి పెద్ద ప్రోగ్రాం నువ్వే చేశావు. ఇప్పుడు ఈ క్రెడిట్ అంతా ఎవరికి పోవాలి? దేవునికి రావాలి. దేవునికి రావాలంటే ఒకటే, మనం వెనక ఉండాలి. మనము వెనక ఉండాలి. మన గుర్తింపు గాని మన పేరు గాని రాకుండా జాగ్రత్త పడ. నువ్వు చేసినది నువ్వే, నేనే చేసినది నేనే చేశాను. కానీ నేను ఆ ఘనతకు, ఆ సన్మానానికి నిజముగా నాకు అర్హత లేదు. దేవుడు నన్ను ఆ గొడ్డలి చేత పట్టుకున్నట్టు నన్ను పట్టుకొని ఆ పని జరిగించాడు. ఈ మనస్సు రావాలంటే యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకోవాలి. అప్పుడు మనము యేసుక్రీస్తుని మేము నమ్ముకున్నాము అని మనం చెప్పగలం. లేకపోతే ఈ స్థాయిలకు మనం రాకపోతే దయ్యములు కూడా దేవుడు ఒక్కడే అని నమ్ముతూ గడగడ వణుకుచున్నాయి. మరి దయ్యములకు మనకు ఉన్న తేడా ఏంటంటే, మనం నమ్ముతాం, వాళ్ళు నమ్ముతారు. అయితే మనము ప్రతి దానికి దేవునికే మహిమ చెల్లిస్తాము. అతిశయము, గర్వము క్రైస్తవులకు తగినటువంటిది కాదు. ఇంత స్పష్టంగా అసలు నేను ఒక్కరోజు నోటి మాట చెప్పకపోతే మనం ఎవ్వరం ఉండం కదా. మత్తయి సువార్త 4:4 ప్రకారము మన ప్రాణములు ఆయన చేతిలో ఉన్నాయి కదా. మనకు దేవుడిచ్చినటువంటి శక్తి సామర్థ్యాలు ఆయనవే కదా. 2 కొరింథీ 3వ అధ్యాయము 5వ వచనం నాకు చాలా నచ్చినటువంటి మాట. 2 కొరింథీ 3వ అధ్యాయము 5వ వాక్యము. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా ఎంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. గొడ్డలు ఏం చెప్పాలంటే, నాకెక్కడిదయ్యా సామర్థ్యము? ఆయన పట్టుకుంటేనే కదా నేనేమైనా చేసేది. ఆయన పట్టుకోకపోతే నా అంతట నేను పోయి గొడ్డలి పోయి నేనే చెట్టు నరుకుతా అని అంటదా? చెట్టు నరికిన తర్వాత నన్ను సన్మానించండి అని అంటదా గొడ్డలి పోయి? సన్మానం ఎవరికి? గొడ్డలిని పట్టుకున్న వ్యక్తికి సన్మానం జరగాలి. మనకెందుకు? అది మనకు తెలియకుండా మనలో ప్రవేశించేది అతిశయము, గర్వము. అది దేవునితో సమానముగా ఎంచుకునేటటువంటి స్వభావము అపవాది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ సాత్వికమైనటువంటి మనస్సు, క్రీస్తు మనస్సు మనకందరికి దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవ, వాక్యమైన ప్రభానైనా మా ఒక్కొక్కరి హృదయాలను, మనస్సులను ఎరిగినటువంటి వాడు ప్రభా. మేము నీ సంఘములో అవయవములుగా ఉన్నాము. ఒకరికంటే ఒకరము నాయన గొప్పగా ఎంచుకొనకుండా గౌరవించుకునే మనస్సు మాకందరికి దయచేయమని, ఒకరికంటే ఒకరము యోగ్యులముగా ఎంచుకునే మనస్సు మాకు దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.